హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. నేను ప్రియాంక. మరోసారి తెరుచుకోనున్న పూరి జగన్నాథుడి రథ భాండాగారం. పూరి జగన్నాథ ఆలయంలోని రత్న భండాగారాన్ని మరోసారి తెరవనున్నారు. రత్న భండాగారంలోని లోపలి గదిని తెరవనున్నట్లు శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. లోపలి గదిలో ఉన్న ఆభరణాలను తాత్కాలిక రూమ్కు తరలించేందుకు గురువారం రోజున మళ్లీ రత్న భండాగారంను తెరవనున్నారు. ఆదివారం రత్న భండార్ను 46 ఏళ్ల తర్వాత తెరిచిన సంగతి తెలిసిందే. ఎస్జేటీఏ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబిందా పదే, జస్టిస్ బిశ్వంతరాథ్, పూరీ కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్తో పాటు ఇతర అధికారులు నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూలై 18వ తేదీన ఉదయం 9:51 నుంచి 12:15 మధ్య కాలంలో రత్న భండాగారం తాళాలను ఓపెన్ చేస్తామని, అక్కడున్న విలువైన వస్తువులను తాత్కాలిక రూమ్కు తరలిస్తామని పురావస్తు శాఖ అధికారులు తమకు సహకరిస్తారని, ఈ ఈవెంట్ మొత్తాన్ని వీడియోగ్రాఫ్ చేస్తామని జస్టిస్ రాధ తెలిపారు. ఆభరణాలను ఉంచే తాత్కాలిక ప్రదేశం వద్ద సీసీటీవీలను అమర్చనున్నట్లు చెప్పారు. అగ్నిరక్షణ చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. జూలై 18వ తేదీన ఆలయ నిర్వాహకులు విధించే నిబంధనలకు కట్టుబడి భక్తులు ఉండాలని ఎస్జేటీఏ తన అప్పీల్లో కోరింది. లోపలి గదిలో బాక్సులు, అల్మారాలను బృందం వీక్షించిందని, అయితే బహుదా యాత్ర, సునాబేష ఈవెంట్ల నేపథ్యంలో బంగారు ఆభరణాలను స్ట్రాంగ్ రూమ్కు తరలించేందుకు నిరాకరించినట్లు జస్టిస్ రాథ్ తెలిపారు. బయటి గదిలో ఉన్న విలువైన వస్తువులను చాంగ్డా మేకప్ స్ట్రాంగ్ రూమ్కు తరలించనట్లు జస్టిస్ రాథ్ తెలిపారు. లోపలి గదికి చెందిన తాళం చెవులను ఏఎస్ఐకి ఇవ్వబోమని, నియమావళి ప్రకారమే తాళాలు తీయనున్నట్లు పదే తెలిపారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ పూరా లోకల్.